కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ట్రీస్ పెడుతున్నారంట. ఇన్ని వేల యూనివర్సిటీలో ఎవరూ చేయలేని పని మేము చేయగలుగుతున్నామంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ ఉంటే వస్తారనేది ఆలోచించి. అదర్ యూనివర్సిటీస్కి కేఎల్ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏంటి? సర్టిఫికెట్ ఉంటుంది బట్ ఉద్యోగం ఉండదు. ఇప్పుడు మీ యూనివర్సిటీ కూడా అంతే. ఇప్పుడు మా దగ్గర బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇప్పిస్తామని మీ యూనివర్సిటీ కూడా చెప్తుంది. మరి కొత్తగా స్టార్ట్ చేసిన యాపిల్ కంపెనీలో 75 lakhs సెట్ అయ్యారు. దాదాపు 40 మంది స్టూడెంట్స్ వెళ్ళారు జపాన్కి. 34 నుంచి 36 lakhs సెట్ అయ్యారు. మా దగ్గర చదివిన స్టూడెంట్స్ దగ్గర మీ డేటా తీసుకోండి. మేము ఒక చరిత్ర సృష్టించాము, ఐటీ కంపెనీసే యూనివర్సిటీకి వచ్చాయని చెప్తున్నారు. ఇది విద్యారంగంలో ఒక పెను మార్పు లాంటి చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీనే క్యాంపస్ తీసుకొచ్చాం. అసలు ఈ ప్రోగ్రాంలో ఒక స్టూడెంట్ ఎప్పుడు ఎంటర్ అవుతారు? 3-2 అయిపోయిన స్టూడెంట్ 4-1కి వచ్చేటప్పుడు డైరెక్ట్గా మీ క్యాంపస్కే ఇండస్ట్రీస్ రావడం అనేది నేషనల్ లెవెల్లో కేఎల్ యూనివర్సిటీ 22వ ర్యాంక్ ఉంది. ఈ తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అసలు కేఎల్ యూనివర్సిటీ లాంగ్ టర్మ్ విజన్ ఏంటి? చదువుకున్న ప్రతి స్టూడెంట్ ఉద్యోగంతో బయటకు వెళ్ళాలి. కేఎల్ యూనివర్సిటీ 45 ఏళ్ల ఈ చరిత్రలో ఇలాంటి కూడా చెయ్యొచ్చు అనేది. రీసెంట్గా నేను టాంజానియా వెళ్ళానండి. సీఈఓని కలుద్దామని అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే ఆ సీఈఓ మా కేఎల్ స్టూడెంట్. టాంజానియా లాంటి కంట్రీలో కావచ్చు, లేకపోతే యుఎస్ కావచ్చు, లేకపోతే జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, ఇలాంటి దేశాల్లో మంచి మంచి కంపెనీల్లో మంచి పొజిషన్ ఉన్న పిల్లలు కేఎల్ విద్యార్థులు చాలామంది ఉన్నారు. కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఉద్యోగం వచ్చిందని ఈరోజు చెప్పడం కాదు, గత 40 సంవత్సరాలుగా ఉన్న నాన్న.